శ్రీరామూర్తి రైట్. మరి మళ్ళీ చిత్రాడలోనే ఎమ్మెల్యేలు కూడా చిత్రాడకి పోటెత్తారు. ఆ డీటెయిల్స్ మనం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కామెంట్స్లో తీసుకుందాం. చిత్రాడలో రేపు జనసేన జయకేతనం సభ జరగబోతోంది. ఈ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. 50 ఎకరాల్లో జనసేన జయకేతనం సభ జరగనుంది. 250 మంది సభా వేదికపై కూర్చున్న భారీ ఏర్పాట్లను కూడా చేశారు. అలాగే ఇక అతని డీటెయిల్స్ కూడా కమిషనర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. కమిషనర్ సౌండ్ లేక రేపు జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బిగ్ స్క్రీన్. ఈ స్క్రీన్ నుంచే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎక్కడి నుంచే రేపు సాయంత్రం ఇదే సమయానికి మీటింగ్లో పాల్గొన్నారు. అనంతరం కూడా ఈ మొత్తం కూడా ఏదైతే ఉందో జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పొచ్చు. మొత్తం ఎక్కడి నుంచే రేపు డిప్యూటీ సీఎం ప్రసంగం ఉండబోతుంది. అసలు గతంలో వేరు డిప్యూటీ సీఎం ప్రసంగాలు ఇప్పుడు వేరు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీకి తొలిసారిగా జరుపుకుంటున్న ఆవిర్భావ సభ ఇది. దీనికి సంబంధించి మొత్తం పార్టీ అధినాయకుడు ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి మొత్తం కూడా రేపు ఒక ఆసక్తికరంగా ఉంది. మొత్తం కూడా ప్రజల్లో అసలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో పార్టీని ఉద్దేశించి కేడర్ను ఉద్దేశించి అనే దానిలో ప్రజలంతా కూడా ఉత్కంఠతో ఉన్నారని చెప్పొచ్చు. మొత్తానికైతే మాత్రం ఇప్పటికి కంప్లీట్గా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రేపు ఉదయం ఏదైతే రేపు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఇదే ప్రాంగణం నుంచి మొత్తం ఆవిర్భావ సభ అయితే ప్రారంభంగానది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన జన సైనికులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం కేడర్ మొత్తం కూడా ఇక్కడ ఇప్పుడు చేరుకున్నారు. ఇప్పటికి ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు చందు సాంబశివరావు గారు ఉన్నారు. వారి మాటలు అసలు ఏర్పాట్లు ఏ మేరకు వచ్చి ఎంతవరకు వచ్చి వారి మాటలు అడిగి సార్ చెప్పండి. రేపు జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు ఏ మేరకు వచ్చి ఏంటి? ఎక్సలెంట్గా ఉన్నాయండి. చిత్రాడ గ్రామం మన పిఠాపురం మండలంలోకి వస్తుంది. పిఠాపురం దగ్గర, పిఠాపురంకి కాకినాడకి మధ్యలో ఇక్కడ మరి లక్షలాది మందికి చక్కగా కూర్చోడానికి చూడటానికి మల్టిపుల్ డిస్ప్లే స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. మంచి మంచి ఆడియో సిస్టమ్, విజువల్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నారు. ఈ పండుగ 14వ తారీఖు మార్చి 14 అనేది ప్రతి జన సైనికుడికి పండుగే. కానీ ఈ సంవత్సరం వస్తున్న పండుగ మరీ ప్రత్యేకం. జయకేతనం అనే పేరుతోటి రేపు చేసుకోబోతున్న పండుగకి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు కూడా భాగస్వామి అవుతున్నాడు. ప్రత్యక్షంగా ఇక్కడికి మరి ఐ డోంట్ నో ఎంత అంచనా వేయలేం, కానీ వీళ్ళు చెప్పే మాటలను బట్టి దాదాపుగా 10-15 లక్షల మంది వరకు ప్రయాణం అవుతున్నారని తెలుస్తుంది. మరి ఇక్కడ ఈ స్టేజ్ ఏర్పాట్లు, ఈ గ్రౌండ్ ఏర్పాట్లు, అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మా అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు అన్ని విభాగాలు జాగ్రత్తగా పనిచేస్తున్నారు. వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, దారిలో ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన జనసేన నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో ప్రతి జన సైనికుడికి అండగా ఉండాలని, ప్రోత్సహించాలని, ఈ పండుగలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చూస్తున్న ఈ ఏర్పాట్లన్నీ కూడా దానికి రిఫ్లెక్షన్ అని చెప్పేసి గట్టిగా చెప్పగలం. అంటే ఇప్పుడు మీ అధినాయకుడు ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? గతంలో అయితే మీరు ప్రతిపక్షం నుండి మాట్లాడారు ఉద్రేకభరితమైన ప్రసంగాలని, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మీ అధినాయకుడు ప్రసంగం ఏ విధంగా? జనసేన పార్టీ పుట్టకే ప్రశ్నించడానికి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా పక్షం ఏదైనప్పటికీ కూడా ప్రజల తరఫున మాట్లాడాలనేది పవన్ కళ్యాణ్ గారి అభిమతం. కాబట్టి గత 12 సంవత్సరాలుగా మా ప్రస్థానంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు, మేము చేసిన ప్రయత్నాలు, మేము చేసిన ప్రజా పోరాటాలు డెఫినెట్గా ఆ స్ఫూర్తితోటి రేపు కూడా మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు మరి ఆయన మాట్లాడే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇక్కడికి ప్రత్యక్షంగా 3-4 లక్షలకి ఏర్పాట్లు జరిగినట్టుగా కనిపిస్తున్నాయండి. మిగతా వాళ్ళందరూ కూడా డెఫినెట్గా పిఠాపురం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, చుట్టుపక్కల ఏరియాల్లో ఉండి చూసే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ 3-4 లక్షల మంది కూడా అసెంబ్లీ అవడానికి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మొత్తం ఇప్పుడు ప్రస్తుతం అంటే గతం వేరు, ఇప్పుడు వేరు. గతంలో చెగువీరా ప్రసంగాలు ఉండే, ఇప్పుడు వచ్చి ప్రస్తుతం మనతో పాటు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మనతో పాటు మంత్రి నాదెండ్ల ప్రస్తుతం
ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఎయిర్పోర్ట్ అనేది దగ్గరుండి మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్ పరిశీలిస్తున్నారు మొత్తం రేపు జరగబోయే సభకు సంబంధించిన ఎయిర్పోర్ట్. లైవ్ దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు లైవ్లో ఉన్నారు. వస్తుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లన్నీ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్ ఎయిర్పోర్ట్లన్నీ దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. దగ్గరుండి ఎయిర్పోర్ట్లన్నీ చూస్తున్నారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ఉన్నారు లైవ్లో, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి. కొంచెం ఒక 10 నిమిషాల్లో మనం వీల్ హ్యావ్ మీడియా బ్రీఫింగ్, తప్పకుండా ఇప్పుడు మాట్లాడదాం. ఓకేనా? కొంచెం మనోహర్ ఎయిర్పోర్ట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో నాదెండ్ల మనోహర్, అదేవిధంగా మంత్రి కందుల దుర్గేష్ కూడా మీడియా ముఖంగా ఎయిర్పోర్ట్ల మీద అన్ని ఎయిర్పోర్ట్ల మీద కూడా మీడియా ముఖంగా మాట్లాడనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లు అయితే దగ్గరుండి మంత్రులు ఇరువురు కూడా ఎయిర్పోర్ట్ల మీద మొత్తం పరిశీలన జరుగుతుంది. మొత్తం ఇంకా ఎయిర్పోర్ట్లు ఏమైనా మిగిలిన ఎయిర్పోర్ట్లకు సంబంధించిన సలహాలు సూచనలు కూడా మా మంత్రి నాదెండ్ల మనోహర్, మా కందుల దుర్గేష్ కూడా మొత్తం ఇక్కడ ఎయిర్పోర్ట్లు సభా ప్రాంగణం మొత్తం పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తున్నాం మనం. ఈ రేపు జరగబోయే ఆవిర్భావ సభకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇద్దరు మంత్రుల దగ్గరుండి ఎయిర్పోర్ట్లు పర్యవేక్షిస్తున్నారు. అనంతరం కూడా ఏమైనా ఇబ్బందులు, దానికి సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు చేయాలి సభకు సంబంధించి అనే దాని మీద కూడా మంత్రులు ఇద్దరు కూడా మొత్తం ఇక్కడ సభా నిర్వాహకులకైతే మాత్రం సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మొత్తం మనతో పాటు ఇక్కడ జనసేన నాయకులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు ఉన్నారు. చెప్పండి, ఏర్పాట్లు ఏ మేరకు వచ్చాయి? దాదాపు పూర్తయిపోతూ ఉంది. ఏర్పాట్లన్నీ కూడా సంపూర్ణంగా పూర్తయ్యాయి. రేపు ఇదే సమయంలోనికి ముందే ఇంకా మీటింగ్ స్టార్ట్ అయిపోతే 3 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుండి జనం రావటం మొదలుగా అవుతూ ఉంది. జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇంక జిల్లా ప్రజలు రేపు ఏ విధంగా వస్తారో మీరు అందరూ చూస్తారు. ప్రత్యేకంగా కాకినాడ జిల్లా కానీ, ఇటు కోనసీమ జిల్లా నుంచి కానీ, రాజమండ్రి జిల్లా కానీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అందరికీ కూడా తగిన ఏర్పాట్లు జరుగుతూ ఉంది సభ వద్ద. తిరుగు ప్రయాణంలో కూడా వచ్చిన ప్రతి వ్యక్తి కూడా డెస్టినేషన్ చేరేదాకా కంట్రోల్ రూమ్లో పర్యవేక్షణ చేయాలనేటువంటి నిర్ణయం పదే పవన్ కళ్యాణ్ ఆఖరి వ్యక్తి ఇంటికి క్షేమంగా జరిగే వరకు కూడా మీరు కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించండి అనేటువంటిది పదే చెప్తున్నారు. దాని గురించి మొత్తం సీసీ కెమెరాలు 100 సీసీ కెమెరాలు పార్టీ నుంచి పెట్టడం జరిగింది. అలాగే పోలీసు కూడా సీసీ కెమెరాలని కంట్రోల్ రూమ్ మనం పెట్టిన సీసీ కెమెరాలు కూడా పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా సభకు అన్ని ఏర్పాట్లు జరగబోతూ ఉన్నాయి. ఒక పక్కన ఫైర్ ఇంజిన్స్ కూడా, ఎందుకంటే ప్రతి పార్టీలో ఫైర్ ఇంజిన్స్ మామూలు తెచ్చుకుంటారు. మనం పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా చలనాలు కట్టి ఒక పద్ధతి ప్రకారంగా అదే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా మీరు ఆథరైజ్డ్గా తీసుకుని పనిచేయండి, కానీ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అనేటువంటి చెప్తా ఉన్నారు. దాన్నే మేము అందరం పాటిస్తూ ఉన్నాం. అంటే మొత్తం ఎంతమంది వస్తారో అనే దాని మీద మీ ఏర్పాట్లు? లక్షలాది మంది. దీనికి ఇంకా సంఖ్యది మేము నిన్నటి వరకు 10 లక్షలు అనుకున్నాం. ఇప్పుడు ఇది ఏం అర్థం అవ్వట్లేదు ఎంతమంది వస్తారనేటువంటిది. ఈ రోజే సుమారు అప్పుడే ఇప్పుడు 1,00,000 పైన ఇక్కడ జనం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఏర్పాట్లు అంటే ఇంతమందికి ఏర్పాట్లు చేసామని చెప్పి మీ అవగాహన, ఇంతమందికి చేసాం ఏర్పాట్లు, ఎంతమంది వచ్చేటట్టు ఉన్నారు? ఇంతమంది అంటే దీన్ని పబ్లిక్ పెరిగిపోతే ఇంకా గ్రౌండ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆ గ్రౌండ్ కూడా స్టాండింగ్కి మళ్ళీ ప్రత్యేకంగా గ్రౌండ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సిట్టింగ్ పెట్టడం జరిగింది, అలాగే స్టాండింగ్కి పెట్టడం జరిగింది, అలాగే ఒక డీ జోన్ పెట్టుకోవడం జరిగింది. అన్ని మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఎంత చెప్పారు సీసీ కెమెరాల ద్వారా మొత్తం కూడా సర్వేలెన్స్ అని ఎక్కడ నుంచి మానిటరింగ్ చేస్తారు? అక్కడ ప్రత్యేకంగా డిఎస్పీ కంట్రోల్ ఉన్నది, అలాగే మాకు కంట్రోల్ రూమ్ ఉంది. అక్కడ ఒక పక్క పోలీసు వారు, పక్క పార్టీ వారు కూడా మానిటరింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ ఇబ్బంది రాకూడదని. తిరుగు ప్రయాణంలో భోజనాలు, ఇప్పుడు తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పటికి రాత్రి 9 దాటిపోతూ ఉంది. అప్పుడు కొంతమంది భోజనానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది మీకు కొన్ని ఆవిర్భావ సభలో గుర్తించి 12వ ఆవిర్భావ సభలో అటువంటి జరగకూడదని తిరుగు ప్రయాణంలో ఎవరైతే ఉన్నారో బస్సు పార్కింగ్ దగ్గర వాళ్ళకి ఆహార పట్ల అందించడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఎండ తీవ్రత ఉంది, డిహైడ్రేషన్ అవుతుందేమో అని మెడికల్ క్యాంపులు కూడా ఎక్కువ పెట్టడం జరిగింది. దానికి ఓఆర్ఎస్లు కాదు అందుబాటులో. మీ అధినాయకుడు గతంలో ఓన్లీ నాయకుడు మాత్రం, ఇప్పుడు మీ అధినాయకుడు డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు. ఆయన ఈ హోదాలో ఆయనకు భద్రతాపరమైన ఏర్పాట్లు, ఎటువంటి పోలీసు భద్రత అది ప్రభుత్వం చూసుకుంటుంది. అది మొన్నటి వరకు మరి గతంలో
ప్రభుత్వమే అధికారంలో లేనప్పుడు మాకు తక్కువ మంది పోలీసు ఇచ్చినప్పటికీ మేము వాలంటీర్గా మా జన సైనికులే మరి రోజు 4 మూలల్లో ఉండి ఆయన ఎక్కడికి వెళ్ళినా జన సైనికులే నడిపించేవారు. ఓకే ఓకే. మీరు గతంలో మీ అధినాయకుడు చెగువేరా ప్రసంగాలు ఉండే, ఇప్పుడు సనాతన ధర్మం రెండింటికి అలా వ్యత్యాసం. ఆయన చెగువేరాగా ఉన్న ఆయనలో కమ్యూనిజం భావాలన్నటువంటి సంగతి రాష్ట్ర ప్రజలు ఎప్పటికో తెలుసు. తద్వారా కమ్యూనిజం అనేటువంటి దానికన్నా ఇంకా సనాతన ధర్మం ద్వారా ఒక ఆధ్యాత్మికంగా ప్రజల్లో త్వరితగతిగా మార్చొచ్చు, ఒక పాపభీతితో అయితే ప్రజల్లో మార్పు స్పీడ్గా తీసుకురావచ్చు అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి లక్ష్యంగా నేనైతే నా యొక్క వ్యక్తిగత భావన. ప్రస్తుతం ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రస్తుతం మొత్తం కూడా రేపు జరగబోయే ఆవిర్భావ సభ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యని చెప్పొచ్చు. మొత్తం మరి కొన్ని గంటల్లో మాత్రమే సభ ప్రారంభంగా ఉంది. ఇప్పటికే మొత్తం కేడర్లో మొత్తం ప్రధానంగా మొత్తం స్టేట్ లెవెల్లో కేడర్ మొత్తం కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మరి కొన్ని గంటలు మాత్రమే ఈ సభ ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రస్తుతం ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో. థ్యాంక్ యూ కామేశ్వరరావు.